హలో గైస్, అందరికి హాయ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా గైస్? నేనైతే ఈరోజు పాలకూర 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 కర్రీ కుక్ చేయబోతున్నాను. లెట్స్ సీ. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ఇదే మార్చాలి. యూట్యూబ్ నుంచి డబ్బులు రాగానే ఇవన్నీ సిల్వర్ వన్ అదే ఇవి అల్యూమినియం పాత్రలన్నీ మార్చేసి స్టెయిన్లెస్ స్టీల్ అని వస్తున్నాయి కదా క్వాలిటీవి, అవి తీసుకుంటాను. ఓకే గైస్, ఇప్పుడైతే ఆయిల్ ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ అనమాట. ఇది అంటిపోతుందని పీకేసా. ఇంకా నేను ఆయిల్ కి బాటిల్ కొనలేదు, చిన్న బాటిల్ కొంటానని చెప్పాను కదా. సో దీంతో వేయడం వల్ల సడన్ గా ఎక్కువ మనకి ఎంత కావాలో అంత పడట్లేదు, ఎక్కువ ఒలిగిపోతుంది అనమాట. ఎక్కువ ఒలిగిపోతుంది గైస్, ఎందుకంటే ఆయిల్ కొంచెం తినాలి కదా. ఆయిల్ ఫుడ్ అంత మంచిది కాదు, ముఖ్యంగా కర్రీస్ లో అయినా సరే కొంచెం ఆయిల్ వేసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. చున్నీ తుడిచేసుకోవడమే. గైస్, నేనైతే ఇప్పుడు ఆనియన్స్ కట్ చేస్తున్నాను. ఓకే, ఇది మా చింటి గడికి అనమాట. నా కర్రీస్ అన్ని షార్ట్ కట్ లో సింపుల్ మెథడ్ లో ఉంటాయి. జీరా వేద్దాం, జీలకర్ర, దాన్ని బట్టి ఒక్క నిమిషం గైస్. ఓన్లీ మేమైతే త్వరలో ఇల్లు మారిపోతున్నాం అండి. ఇక్కడ ఇంకా ఇందులోని ఈ కిచెన్ లో వీడియో చేయడం, ఈ ఇంట్లో ఈ కిచెన్ లో వీడియో చేయడం ఇదే లాస్ట్ టైం అనుకుంటున్నా. అంటే రేపు ఎల్లుండి ఇంకో 5 days ఉంటాం అనుకోండి. కాకపోతే వీడియో చేసినంత టైం ఉంటుందా ఉండదా అని నేనైతే అనుకుంటున్నాను. నేను కర్రీస్ చేసేటప్పుడు ఆ హంగులకి ఆర్భటాలకి వెళ్ళకుండా సింపుల్ మెథడ్ లో సింపుల్ గా కుక్ చేస్తాను గైస్. అంతే, టేస్ట్ మాత్రం వేరే లెవెల్. మీరందరూ నాది ఎక్కువ సబ్స్క్రైబర్స్ అయ్యారు అనుకోండి, అప్పుడు మన లోకల్లో ఉన్న వాళ్ళందరినీ సబ్స్క్రైబర్స్ అందరినీ ఇంటికి పిలిచి భోజనం పెడతా. ఇప్పుడు కాదులేండి, దానికి బోల్ టైం ఉంది. అయినా దూరభారం నుంచి ఏమొస్తారు, ఇది మన సర్కిల్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి. ఓకే ఓకే. ఇంకా అక్కడ కిచెన్ లో అయితే బాగానే ఉంటది, కానీ సేమ్ టు సేమ్ కిచెన్ వస్తుంది, కానీ వెలుగైతే రాదనమాట. నా మొహం ఇంకా కర్ర కాకిలాగా. ఇక్కడ కూడా వెలుగు వస్తుంది పోతుంది, ఎండ అలా అలా ఎండమావులు అంటారు కదా. సో ఆ టైప్ లో ఎండ వస్తుంది అనమాట, కొంచెం వెలుగులాగా కొంచెం చీకట్లాగా. అలాగే ఉపయోగపడే టాపిక్ ఏంటంటే, అంటే మొన్న గారి పవన్ కళ్యాణ్ గారి కొడుక్కి సన్నకి అలా జరిగింది కదా. సో దానికి త్వరగా తగ్గిపోవాలని దేవుణ్ణి కోరుకున్నాం. ఓకేనా గైస్? పాపం పసిపిల్లలు కదా, చిన్న పిల్లలు కదా, చిన్న పిల్లాడు కదా.
గైస్ ఇప్పుడు అయితే ఇంకా చెప్పను అసలు, కానీ చెప్పాలి, చెప్పి తీరాలన్నమాట. మళ్ళీ వ్యూవర్స్ కి అదే ఫాలోవర్స్ కి బోర్ కొట్టుకుంటాం. మరి మన వీడియో చూసారంటే ఏదో ఒక టాపిక్ అనేది ఉండాలి కదా. ఇప్పుడైతే కూర వేస్తున్నాను, అని చూస్తూ ఉండండి. ఏమి వీడియోస్ అన్ని బోర్ కొడతాను అనుకోకుండా, ఎందుకంటే అప్పుడప్పుడు కొంచెం వాల్యుబుల్ వీడియోస్ కూడా చేస్తాను. అంటే కొంచెం ఒక పాయింట్ కదా, ఒక టాపిక్ మీద మాట్లాడడం గట్రా నాకు అలా ఇష్టం అనమాట. మాట్లాడడం, నువ్వు దున్నట్లు అడిగేయడం గట్రా అలా ఇష్టం. నా స్టైల్ టచ్ అంటే ఇదే, ఇలా అన్నాను గరిటతో కూర కొంచెం పడిపోయింది అది. పాలకూర అంటే త్వరగానే అయిపోద్ది, కానీ నేను ఏ కర్రీస్ అయినా కొంచెం మంట లో ఫ్లేమ్ లో పెట్టేస్తే నేను కుక్ చేస్తాను. అరే మోతేదబ్బా, ఏమైంది, మిస్ అయింది. ఓకే, ఇదే మోత ఇదే. గైస్ ఇంకా నాకైతే ఫాలోవర్స్ అయితే పెరగట్లేదు, కానీ ఎప్పటికి వస్తుందో తెలియదు. కానీ నో గివ్ అప్ అనమాట. అసలు గివ్ అప్ అనేదే నేను ఇవ్వను. నెమ్మదిగా నన్ను అత్తనడక అంటారు కదా, అలా తాబేలు నడక కాకుండా నత్తనడకనైనా సరే కనీసం నేను అనుకున్న దానికి రీచ్ అవ్వాలని నేనైతే అనుకుంటున్నాను. నేను చేస్తా యూట్యూబ్ అని చాలా మంది యూట్యూబ్ అంటే పిచ్చెక్కిపోయిన వాళ్ళ కోసం మాట్లాడుతున్నాను. నేనైతే యూట్యూబ్ అని చెప్పేసి చాలా మంది పిచ్చెక్కిపోతారు, కానీ కొందరికి అది కష్టమే అబ్బా, ముఖ్యంగా నాలంటే వాళ్ళకి. అంటే వీళ్ళు ఏంటి, వదలరు, యూట్యూబ్ని అయితే వదలరు. అలానే వీడియోస్ పెట్టకుండా కూడా మానరు. అలాగని వ్యూస్ రావు, ఫాలోవర్స్ పెరగరు, అదేంటో. అలాగని వీళ్ళంటే ఒక యూట్యూబ్ అనేది పిచ్చెక్కిపో ఉంటారు అనమాట. నా టైప్ వాళ్ళు యూట్యూబ్ లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటారు, కానీ నెలలు సంవత్సరాలు ఇలా యుగాలు దాటి వెళ్ళిపోతాయి. అయినా సరే యూట్యూబ్ ఛానల్ అనేది స్టాప్ చేయరన్నమాట. ఏదో ఒక్క వీడియో అలా పెడుతూనే ఉంటారు. కాకపోతే చూసిన వాళ్ళకైనా కొంచెం, అలాంటి వాళ్ళకైనా సపోర్ట్ చేయాలి అని చూసిన వాళ్ళకి ఉండాలి కదా. వీళ్ళు ఛానల్ పెట్టిన వాళ్ళు ఎలాగైనా మేము గ్రోత్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలి, యూట్యూబర్ పేరు తెచ్చుకోవాలి అన్నట్లనే పెడతారు. కానీ ఈ చూసిన వాళ్ళు కొంచెం న్యాయంగా ఉండాలన్నమాట. ఆకలేసిన వాళ్ళకైతే అన్నం పెట్టినా వేస్ట్ కదా, ఆకలేని వాళ్ళు పెట్టలేదు. అలాగే ఎక్కువ ఫాలోవర్స్ ఉంటారు, వాళ్ళకి ఎవరో ఒకరు కొట్టిన వాళ్ళు ఉంటారు. కానీ పాపం వీళ్ళకి ఫాలోవర్స్ లేరా, అయితే వేస్ట్ వీడియోలు అన్నట్లు వదిలేస్తారు. వీళ్ళ దాంట్లో కూడా ఎంతో కొంత బెటర్ వీడియోస్ ఉంటాయి, కానీ ఎందుకు చూడరా, అదైతే అర్థం కాదు. మిగతా వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళందరూ అన్ని కంటెంట్ ఉన్న వీడియోలు, అన్ని యూజ్ఫుల్ వీడియోలే పెడుతున్నారు ఏంటి, సమాజానికి మేలు చేసే వీడియోలు పెడుతున్నారు ఏంటి, కాదు కదా. వాళ్ళ ఇంట్లోవే వాళ్ళు ఏం తింటున్నారు అదే చూపిస్తారు, వాళ్ళు పడుకున్నారా, తెల్లారిందా, లేచామా, పనులు చేసుకున్నాం, అవి చూపిస్తారు. సో అలాగే మేము పెడుతున్నాను అనుకోవాలి కదా. అలా అయితే అనుకోరు చూసిన వాళ్ళు. అసలు ఇది ఆన్ చేసాను లేదు, ఆన్లోనే ఉంది, కానీ వాయిస్ పడుతుంది. చూసిన వాళ్ళైతే అలా అనుకోరు అనమాట. ఈ ఫాలోవర్స్ ఎక్కువ వాళ్ళ వైపే మొగ్గు చూపుతారు, అదేంటో. వాళ్ళకి అంత సపోర్ట్ ఉంటది, మిలియన్స్ లో ఫాలోవర్స్ ఉంటారు, లక్షల్లో ఫాలోవర్స్ ఉంటారు. కానీ ఈ వందల వేలలో ఉన్న వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేయాలి కదా. అలాంటి వాళ్ళకి కదా మీ సపోర్ట్ కావాల్సింది. మనం అనుకోవాలన్నమాట, ఎవరికి మనం సపోర్ట్ చేయాలి, వీళ్ళు పట్టు వదలకుండా పెడుతున్నారు, ఇన్ని సంవత్సరాలను పెడుతున్నారు అని కొంచెం ఆలోచించారు కదా. కదా, అవును, నా వెర్రు గాని మీరు అలా ఎందుకని ఆలోచిస్తారు. చూసారంటే వీడియో బాగుంటే చూస్తారు, లేదంటే లేదు. వీడియో నచ్చితే లైక్ కొడతారు, లేదంటే లేదు, అంతే కదా. నేను ఇలా మాట్లాడుతున్నాను చూడు, వెరీ ఫూలిష్ గా వెర్రిదానిలాగా. అంతే గాయస్. ఇప్పుడైతే మా అభిగడికి ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. ఇవాళ సెకండ్ డే, నిన్న తెలుగైంది, ఇవాళ ఇంగ్లీష్ అయింది. ఎగ్జామ్స్ తర్వాత ఇంకా కొన్ని రోజులు స్కూల్ అదే క్లాసెస్ పెట్టేసి ఆ తర్వాత స్టాప్ చేసేస్తారేమో. నేనైతే అనుకుంటున్నాను అభిగడిని స్కూల్ కూడా చేంజ్ చేసేయాలి అన్నట్లు. మరి చూడాలి, ఏ స్కూల్లో వేయాలనే ఫీజులు వేల కొలది కట్టవలసి వస్తుంది అనమాట. పూర్ ఫ్యామిలీస్ కి ఆ ఫీజులు కట్టడం చాలా కష్టం. ముఖ్యంగా నా లాంటి వాళ్ళకి ఆ ఫీజులు కట్టడం అంటే చాలా కష్టం అనమాట.
మరి చూడాలి, దేవుడు దారి చూపిస్తాడు. వాళ్ళకైతే కొంచెం మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి కదా. ఈ దుంపల బడిలో ఆమ్, మన గవర్నమెంట్ బడిలోని స్కూళ్ళలోని అయినా స్కూల్ గురించి, స్కూల్ ఫీజుల గురించి ఒకరోజు ఒక వీడియో చేస్తే బాగుంటది. ఇందులోనే చెప్పేస్తాను. ఉమ్, స్కూల్ గురించి, స్కూల్ ఫీజుల గురించి ఒక వీడియో చేయాలనుకున్నా. ఇప్పుడే తట్టింది నిజంగానే, కడిగేయాలి దెబ్బకి. నా వీడియో, నేను చేసిన వీడియో దెబ్బ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళిపోవాలి. అది అంటే గవర్నమెంట్ స్కూల్లోనూ చెప్పిన వాళ్ళందరికి, ఎందుకంటే ఆ స్కూల్కి వాల్యూ లేకుండా పోతుంది. గవర్నమెంట్ నుంచి అంటే అన్ని ఫండ్స్ వస్తాయి. అది బుక్స్ ఇవ్వడం ఫ్రీగా. అదే ప్రైవేట్ లో అనుకో మనం కొనుక్కోవాలి. గవర్నమెంట్ లోని ఫ్రీగా వస్తాయి బ్యాగులు, బుక్స్, షూస్ అన్ని. కానీ అందులో ఉన్న అసలైన వాళ్ళు మంచి వాళ్ళు కదే, ఆ ఎడ్యుకేషన్ కోసమే పంపిస్తాయి, బుక్స్ బ్యాగుల కోసం కాదు కదా. అండ్ వేలకు వేలు పేదవాళ్ళైనా సరే వేలకు వేలు తగలేసేసి ఆ ప్రైవేట్ స్కూల్లో వాళ్ళు ఎందుకు వేస్తారండి చెప్పండి. కష్టపడి కూలీనాలే చేసి వాళ్ళకి ఎందుకు ఫీజులు కడతారు కాదు కదా. కానీ ఏం చేస్తాం, ఈ టీచర్స్, నేను జాబ్ వచ్చినంత వరకు జాబ్ రావాలి, జాబ్ రావాలి, జాబ్ రావాలి. ఎందుకంటే ఆ జాబులు చేస్తున్న వాళ్ళందరూ ఆ పైన దిగి వచ్చిన వాళ్ళు కాదు, అందరూ కింద నుంచి ఆ పొజిషన్కి వచ్చిన వాళ్ళే. గవర్నమెంట్ జాబ్ వస్తే బాగుందని ఎన్ని దేవుళ్ళు పూజలు చేసి అంత రాత్రి పగలు చదువుకొని, కష్టపడి చదువుకొని జాబులు తెచ్చుకుంటారు. కానీ తీరా చూస్తే జాబ్ వచ్చాక హాయిగా రెస్ట్ దొరికిందో అని అనుకుంటారు. ఎందుకంటే ఇంత కష్టపడిన తర్వాత రెస్ట్ కూర్చొని చేసుకోవచ్చు, కూర్చొని బ్రతికే వచ్చానే కదా. మరి గవర్నమెంట్ జాబ్ కోరుకుంటారు. కానీ గవర్నమెంట్ ఏమనుకుంటది, వీళ్ళని గవర్నమెంట్ ఓకే తగున్నారు, ఎగ్జామ్స్ లో మరి పాస్ అయ్యారంటే తగున్నట్లే కదా. వీళ్ళు పెట్టాలి, చెత్తంతా సైడ్ అయిపోద్ది. వీళ్ళు పెట్టాలి అనే మంచి ముత్యాలు లాంటి వాళ్ళు ర్యాంకులు తెచ్చుకున్నారని పెట్టాలి అని జాబులు పెడితే వీళ్ళు ఏం చేస్తారు, రిలాక్స్ అవుతారు అనమాట. ఆ చెప్పిన పనులు చేయకుండా ఈ సచివాలయం సిబ్బంది గట్రా, ఈ ఎడ్యుకేషన్ కోసం మాట్లాడుతున్న స్కూళ్ళలోని టీచర్స్ గట్రా రిలాక్స్ అయిపోతారు అనమాట. అందుకనే కదా స్కూల్ మీద నమ్మకాలు పోతున్నాయి. కూలీనాలు చేసైనా సరే తినకుండా